న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి దూరమైందని నిర్మాతల నుంచి విమర్శలు వస్తున్నాయి. వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. విఎఫ్ఎన్సీసీలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులను విఎఫ్ఎన్సీసీ సభ్యులుగా చేర్చి కల్చరల్ క్లబ్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైట్, మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి దూరమైందని నిర్మాతల నుంచి విమర్శలు వస్తున్నాయి. వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాజు లైవ్లో విశాఖ నుంచి అందిస్తారు. రాజు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ప్రధాన ఆరోపణలు ఏంటి, ఏం కోరుతున్నారు? అంటే వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్కు సంబంధించి ముఖ్యంగా ఒక వివాదం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి వైసీపీ కబంధ హస్తాల్లో వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ అయితే ఉంది అనేది నిర్మాతల మండలికి సంబంధించి ముఖ్యంగా నిర్మాతలు దీని మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2015లో అటు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా షూటింగ్స్ ఎక్కువగా చేయాలి, ఆ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్లో భాగంగానే విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ని ఏర్పాటు చేస్తామని అప్పటి సీఎం చంద్రబాబును అడిగినటువంటి నేపథ్యంలో తొట్లకొండలో దాదాపుగా 15 ఎకరాలు అయితే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2015లో అప్పుడే శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ఆ రోజుల్లోనే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ తొట్లకొండ మీద బుద్ధునికి సంబంధించినటువంటి అనేక చైత్రాలు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత వివాదం జరిగింది. తర్వాత ప్రభుత్వం అంటే ఆ టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే ముందు లాస్ట్ క్యాబినెట్లో రామానాయుడు స్టూడియోలో ఉన్నటువంటి కొండ మీద 5 ఎకరాలు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 5 ఎకరాల్లో వాళ్ళు ఆ స్టూడియో అంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్న సమయంలోనే ఆ ప్రభుత్వం మారింది. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రిని వీళ్ళందరినీ కూడా వాళ్ళు పలు దఫాలుగా చర్చించి హెల్ప్ చేయాలని అడిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం, దానికి తోడు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో దాదాపుగా అప్పటికే 32 కోట్ల రూపాయలు ఉన్నాయి, 1100 మంది సభ్యులైతే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1630 మంది సభ్యులను అయితే చేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 1100 మంది ఉన్నప్పుడు 32 కోట్లు ఉంటే 1600 మంది అంటే దాదాపుగా 500 మంది పెరిగిన తర్వాత కేవలం 38 కోట్ల రూపాయలు మాత్రమే అక్కడ నిధులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క సభ్యుడు జాయిన్ అవ్వాలంటే, సభ్యత్వం తీసుకోవాలంటే 4 లక్షల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ లెక్కన దుర్వినియోగం అవడంతో పాటుగా అసలు ఫిల్మ్ నగర్కి అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లు, పని వాళ్ళని సభ్యులుగా చేర్చుకుని మొత్తం శాశ్వత సభ్యత్వం అంటే ఎక్కడ కూడా శాశ్వత సభ్యత్వం అనేది ఉండదు. ఖచ్చితంగా ఆ బైలా ప్రకారం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళు కమిటీని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ శాశ్వతంగా ఒక కమిటీ ఉంటుంది అనేది వీళ్ళు దాని బైలాని తప్పించి రాసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ లాన్స్ అనే దాన్ని కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ నుంచి ఇది ఎన్టీఆర్ లాన్స్గా ఉంటుంది. అదేవిధంగా ఫిల్మ్ నగర్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యకలాపాలకి ప్రభుత్వ పరంగా హెల్ప్ చేయాలని చెప్పేసి అటు చంద్రబాబు, అదేవిధంగా ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఆ కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ సంబంధించినటువంటి మంత్రి కందులు దుర్గేష్ ఇద్దరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావడంతో వైజాగ్లో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి నిధులు కేటాయించడంతో పాటుగా గతంలో మాకు ఆల్రెడీ పొజిషన్లో ఉన్నాం, జీవో ఉంది, ఆ జీవో ప్రకారం మాకు ఇచ్చినటువంటి 5 ఎకరాల స్థలాన్ని మాకు కేటాయించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ, వివాదాలకు కారణమైనటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు పూర్తి స్థాయిలో ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ని హస్తగతం చేసుకోవడానికి వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లని, అదేవిధంగా పని వాళ్ళని సభ్యులుగా చేర్చారు. వాళ్ళకి అసలు ఏ విధమైనటువంటి సినీ ఇండస్ట్రీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అయితే దీనిలో ఉన్నారు. వాళ్ళు శాశ్వతమైనటువంటి సభ్యులుగాను, శాశ్వతమైనటువంటి కమిటీగాను వాళ్ళు దీన్ని రూపకల్పన చేసుకున్నారు. దీన్ని అయితే మేము పూర్తి స్థాయిలో ఖండించడంతో పాటుగా దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం, దీని
మేము ఆ ఫిల్మ్ నగర్కి సంబంధించినటువంటి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయంలో దీనికి సంబంధించి ఆ బైలాని చర్చించి దీన్ని అయితే డిస్క్వాలిఫై చేస్తాం, ఈ కమిటీని కొత్త కమిటీ వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేఎస్ రామారావు, సినీ నిర్మాత కేఎస్ రామారావు, అదేవిధంగా అశోక్ కుమార్ ఇద్దరు కలిసి గంటా శ్రీనివాసరావు కలిసి ప్రతిపాదనలు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. వైజాగ్లో ఇప్పటివరకు పొలిటికల్ హాట్ కామెంట్స్ చూసాం. ఇప్పుడు ఫిల్మ్ నగర్కి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కూడా కామెంట్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక వివాదానికి దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ రాజు.